పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగరంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ జేడీకే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక డ్రోన్ షోరూం మరియు శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు ముదునూరి కిరణ్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అంతా డ్రోన్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థకు నిఘా కోసం, వ్యవసాయ రంగంలో పురుగుమందుల పిచికారీ కోసం మరియు రక్షణ రంగంలో యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం అనివార్యమైందని తెలిపారు. ప్రత్యేక శిక్షణా కేంద్రం వినియోగదారులు కేవలం డ్రోన్లను కొనుగోలు చేయడమే కాకుండా వాటిని సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించడానికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఒక సమగ్ర కేంద్రం భీమవరంలో ప్రారంభం కావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. జేడీకే డ్రోన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈరోజుగా భీమవరం గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఇది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ కస్టమర్స్ అంటే ప్రజలందరూ వచ్చి విజిట్ చేసి డ్రోన్స్ అంటే ఏంటి, డ్రోన్స్ ఎలా ఉంటాయి అన్నీ విజిట్ చేయడానికి మేము 10,000 స్క్వేర్ ఫీట్ పెద్ద ఫెసిలిటీస్ లాంచ్ చేసాం. ఇందులో కూడా మేము ఏంటంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అన్నీ మేము ఈ జేడీకే డ్రోన్స్ త్రూ ఇస్తాం. త్వరలో మేము ఫ్రాంచైజీ మోడల్ ఓపెన్ చేస్తున్నాం. సో ఫ్రాంచైజీ అప్లికేషన్ ఇండియా వైడ్ తీసుకుంటున్నాం. సో ఆ ఫ్రాంచైజీ మోడల్ ఏంటంటే మేము కంప్లీట్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చి మా డ్రోన్స్ వాళ్ళు డ్రోన్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు, డ్రోన్ కొనుక్కొని వాళ్ళు కస్టమర్కి అమ్ముకోవచ్చు. ఇది గ్రేట్ ఇన్సెంటివ్స్తో గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ తోటి మేము సపోర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇన్-హౌస్ టెక్నాలజీ డెవలప్డ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ ఏంటంటే మొత్తం ఎండ్ సపోర్ట్ మేము ఇస్తాం అండ్ పార్ట్స్తో సహా మొత్తాన్ని ఇన్-హౌస్ తయారు చేస్తాం. త్వరలో మేము డ్రోన్ సిటీలో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫ్యాక్టరీ ఏంటంటే ఎండ్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ తోటి ఇండియాలోనే ఫస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఈ డ్రోన్స్ కూడా మేము కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా డ్రోన్ కంట్రోల్ చేసుకునేట్టు చేస్తాం. మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్, సర్వే డ్రోన్స్, ఆక్వాకల్చర్ డ్రోన్స్, డిఫెన్స్, సర్వేలెన్స్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ డ్రోన్స్. ఈ అన్ని డ్రోన్స్ కూడా ఇన్-హౌస్ మొబైల్ నెట్వర్క్ తోటి మేము రిమోట్ ఆపరేషన్ డ్రోన్స్ లాంచ్ చేస్తాం. Minister for Mines, welcome to JDK, and Honorable Deputy Speaker Raghuram, thank you for joining us today. And also would like to thank Honorable Union Minister Sri Ram Mohan Naidu Garu will be joining soon. Because of the government support we got and incentives and the opportunities they are providing to foreign companies. So and also that made in India. So wherever you go, everything you see as a Chinese or other companies. For the first time, JD Group is doing complete in-house development. From the starting to the components to technology and everything, we are pioneering all the technologies out there. So మేము అన్ని in-house చేస్తున్నాం. And especially coming to Bhimavaram, a country or a place has to be started from there. Towns, villages and other things. ఎందుకంటే మనం ఒకే సిటీని డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ బీ లైక్ మా మెయిన్ దేర్ వీ వాంట్ టు పైనియర్ దమ్ ఇన్ టు ఇంటర్నేషనల్ మార్కెట్. సో జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, మా టెక్నాలజీ ఇస్ anyone should be able to handle those drones by their mobile app or their laptop. This is one of its kind of drone experience center where అందరూ వచ్చి one of its kind of drone experience center where అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి వాట్ ఈస్ ఎ డ్రోన్ అంటే, డ్రోన్ అంటే ఏంటి, డ్రోన్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి డ్రోన్స్లో, అంటే హౌ డు వీ డెవలప్ ద టెక్నాలజీ అనేది వీఆర్ ఓపెన్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. సో దట్స్ ద మెయిన్ రీజన్ లైక్ వీ ఓపెన్ ఎ డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ హియర్. అండ్ అలాంగ్ విత్ ద డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మాకు we are going to issue drone certifications. We are going to train a lot of young talented people
ఈ డ్రోన్ ఈ మోడర్న్ డేస్లో. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో ఒక ప్రాంతాన్ని డ్రోన్ రిలేటెడ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసి మనుషులను కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, షార్ట్ డిస్టెన్సులకి మనుషులను కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి డ్రోన్ వాడే దిశగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. మన అవసరాలకు తగ్గట్టు ఏ రిపేర్ వచ్చినా కూడా ఇక్కడే చేసుకునే విధంగా మోడర్న్ టెక్నాలజీతో, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్తో ఈ జేడీకే డ్రోన్స్ ఈ ప్రాంతంలో రావటం నిజంగా అభినందనీయం. వారికి సంపూర్ణంగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి మద్దతు కావాలి అన్నా మా సహకారం, మా ప్రాంత ప్రజల కోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం. ఎనీ టైం కేశవ్, వీఆర్ అవైలబుల్ టు యూ. ఏ ఇబ్బంది ఉన్నా పెద్దగా ఇక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు, సపోర్ట్ చేసేవాళ్ళే తప్ప. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టి నీకే ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తూ ఐ విష్ కేశవ్ అండ్ హిస్ టీమ్ తక్కువ రేట్లకి ఎక్కువగా సప్లై చేయగలిగినటువంటి కెపాసిటీతో కొన్ని విదేశీ ఆర్డర్స్ కూడా తీసుకురాగలిగితే ఇక్కడ ఇండస్ట్రీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నేను మొట్టమొదట అనుకున్నాను భీమవరంలో పెట్టడం ఏంది, ఇది మనం విజయవాడలోనే ఇక్కడ ఎట్లా పెట్టచ్చు కదా అని. కానీ ఇక్కడ పెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక అవగాహన తీసుకురావాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కిరణ్ గారిని నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరింత అభివృద్ధిలోకి రావాలని, దానికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వ పరంగా చేయడానికి ఇంకా చాలామంది ఈరోజు వచ్చేవాళ్ళు, కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల యాక్చువల్గా మేము కూడా ఇప్పుడు వెళ్ళాలి. P4 ప్రోగ్రామ్ ఉంది సీఎం గారు, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉన్నాం. మనం ఇక్కడ ముందు చెప్పాం కాబట్టి మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. మరొకసారి కిరణ్ గారికి వారి టీం అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.